నిన్న రాత్రి ఫోన్ చేశాడు సిఐడి ఎంక్వైరీ. మా సతీష్ కుమార్ ఫ్రెండ్ అనేవాడు చనిపోయేంత అసమర్థుడు కాడు, ఆత్మహత్య చేసిన పిడిగాడు కాదు. అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలుస్తుంది మీకు కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పలేదు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి భారీగా అయితే ఒత్తిడి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడనే చంపుతామని ఆ బెదిరింపు అదేనా? సిఐడి ఎంక్వైరీ పరకామణి నుంచే, మొత్తం పరకామణి నుంచి ఎంక్వైరీ పోయి వచ్చాను. నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నేను ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. ఉన్నతాధికారులు ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి తాను విచారణకు హాజరవుతున్న పట్ల కూడా తనపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను, తన ప్రాణాలు కూడా ముప్పు వల్లే ప్రమాదం ఉందంటూ కూడా ఏదైతే కర్నూలు జిల్లా పత్తికొండ స్వగ్రామం సతీష్ కుమార్ స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామస్తులతో పాటు వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. కన్నీరు మున్నరుగా విలిపిస్తున్నారు. మరొకరికి ఏ పోలీస్ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితి వచ్చింది. ఈ కేసు ఏదైతే కీలకమైన పరకామణి కేసుకు సంబంధించి గతంలో ఫిర్యాదు చేయడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తమ ఏదైతే కుటుంబ సభ్యుడు సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి కూడా కాదు, ఖచ్చితంగా హత్య చేశారు. ఏదైతే మనం రైల్వే ట్రాక్ తో పాటు మృతదేహం పడిన ప్రదేశాన్ని పరిశీలిస్తే పూర్తిగా ఇది హత్య చేసినట్టు కనిపిస్తుంది. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. రైల్వే ట్రాక్ పై నుంచి పడినట్టయితే అక్కడే పడతారు. దాదాపు రైల్వే ట్రాక్ మీద పడిన ప్రదేశం నుంచి కూడా మృతదేహం ఉన్న ప్రదేశం చూసినట్లయితే దాదాపు 70 మీటర్లు ఉంది. అంత దూరం పాటు వచ్చే అవకాశం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో ఇది కుట్రకోణంలోనే హత్య చేశారు. అది ట్రైన్ లోనే హత్య చేశారా లేకుంటే కిందకి లాగి ట్రైన్ నిలిపేసి ఏదైతే సతీష్ కుమార్ కిందకి దింపి హత్య చేశారా అనే అనుమానం కూడా తమ కలుగుతుంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారించినప్పుడే దీనిపైన నిజానిజాలు వెల్లడవుతాయి. తమకు న్యాయం చేయాలంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సతీష్ కుమార్ పైన గతంలో కేసు విత్డ్రా చేయడం వెనుక కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కేసు విత్డ్రా చేసుకోవడం ఉన్నతాధికారులు ఒత్తిడి కారణంగానే గతంలో లోక్ అదాలత్ లో ఏదైతే కాంప్రమైజ్ అయ్యారు. అందులో దాని తర్వాత ప్రస్తుతం విచారణకు కూడా హాజరవుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి కాదు, సతీష్ కుమార్ ది ముమ్మాటికి హత్య అన్న అభిప్రాయాన్ని కూడా సతీష్ కుమార్ సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సతీష్ కుమార్ మృతదేహాన్ని ఏదైతే ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ ఏదైతే జూటూరు ఇది గ్రామం మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఉందో అక్కడి నుంచి కూడా ఆ మృతదేహాన్ని ప్రస్తుతం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ ఏదైతే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ తో కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుంటున్నారు. పూర్తి వివరాలను పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరమే వెల్లడిస్తామన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియోస్. Thanks for the update.